హే గాయ్స్, ఈ శ్రీరామనవమి మేము మా ఆఫీస్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. తీరిగ్గా నేను శారీ కట్టుకొని రెడీ అయ్యి వచ్చేసరికి మా వాళ్ళైతే అన్నీ రెడీ చేసేసి పూజ అయితే చేస్తూ ఉన్నారు. అన్నీ రెడీ చేస్తే కొబ్బరికాయ కొట్టి చేసిన ప్రసాదాలకు వంకలు పెట్టే బ్యాచ్ మంది ఆఫీస్లో. వీళ్ళంతా భక్తులు అనమాట. పూజలు చేసి ఆయనకే విసుగు తెప్పించే టైపు. మనం అలా కాదు. మా మేడం పాట పాడు, ఆర్టిస్ట్ నువ్వు పాట పాడవా, లేకపోతే తిట్టుకుంటాడు దేవుడు. నువ్వు పాడొద్దు, నువ్వు పాడినా ఉంటే నిజంగానే తిట్టుకుంటాడు. పాటన్నా వినిపించాల. నేర్చుకోనండి, 4 లైన్లు పాడలేము. నేను పాడతాను, కానీ ఆ పాట దేవుడి దగ్గర పాడే పాట కాదు. త్వరగా పెళ్లి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్న నవీనన్న. రెడీ అయిన దానికి న్యాయం చేయడం అంటే ఫోటో స్టిల్స్ తీసుకోవడమే. సో మా వాళ్ళు చెక్ చేస్తున్నారనమాట, ఎలా వచ్చాయి ఏంటి ఫొటోస్ ఇవన్నీ అని. పూజలు ఎవరు చేసినా ప్రసాదం మాత్రం వచ్చేది ఫైనల్గా మన వరకే. లంచ్ కోసం ఎవ్వరూ కష్టపడకూడదని చెప్పి సింపుల్గా అయిపోయేటట్టు పులిహోర అయితే ప్లాన్ చేసాం. ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఇది హౌస్ ఏమో అని మాత్రం అనుకోకండి, ఇది ఆఫీసే. మాకు ఆప్షన్ అయితే ఉంది రైస్ కుక్ చేసుకోవడానికి. ఎందుకు ఇంట్లో వండుకొని వచ్చేది, ఏడే వండుకునేస్తే చాలేక మరి సగం అవంతా పట్టించుకోవద్దు, నువ్వు నేర్చుకోజాను వంటంతా. పండగ చికెన్ తీసుకొని చేసుకునేసి ఉండొచ్చు. ఇంకటంటే ఏం లేవు అనుకో, వద్దులే శ్రీరామనవమి. మళ్ళీ ఆయిల్లో వేయమే, ఆయిల్లో వేగితేనే పసుపు. ఇంకా ఆయిల్లో వేగింది పసుపు బాగుంది. డస్ట్బిన్లో నుంచి కూడా ఎత్తుకొని వస్తున్నారు బాటిల్స్. అదొక రీల్ వస్తుంది చూడకి, డస్ట్బిన్లో ఇలా వేసుకుంటే ఇలా తీస్తాను. నూనె అట్టే మామూలుగా ఇట్ట పోయాల. నాకు తెలిసి సాల్ట్ చాలు కా, సాల్ట్ ఒకసారి టేస్ట్ చూడండి కా, టేస్ట్ చూసి మళ్ళీ. కొత్త రకమైన వంట, ఆయిల్ బదులు గీ వేస్తున్నటువంటి. మేములా పులిహోరలో గీ వేస్తారు. కచ్చానక్క పులిహోరలో గీ వేయరా? పులిహోరలో పులి ఉంటుందా? అక్కి ఉండదు. మళ్ళీ ఏమున్నా మన ఇష్టం, అది మనం వేసుకోవచ్చు. మన ఇంట్లో అయితే ఏం తక్కువ డైలాగ్స్ చూస్తాం. పొయ్యి పోజాను ఎంతసేపు ఆకలేస్తా అంటే ఓకే అంత అమ్ముకుంటూ 3 గంటలకు కూడా ఫుడ్ పెట్టడు. ఉన్న వాటితో ఏదోలా మేనేజ్ అయితే చేసి ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ రెడీ చేసేసారు. చేయమన్న వరకే మన బాధ్యత, రిజల్ట్ ఎట్టొచ్చింది అనేది మన ఇష్టం. ఆనియన్స్ తెచ్చిస్తారా? ఇదేంటి ఆకుకూర పప్పు తినేసి చెప్పు. మళ్ళీ బాగుందా? బాగుంటే నేను చేసినట్టు, బాగాలేదంటే పవిత్రకి చేసినట్టు. చూడు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఎవరన్నా. ఈ వ్లాగ్ చేసి మీ అన్నకి షార్ట్ పెడతా. షార్ట్ అదేంది అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. నువ్వు ఆపుకుంటున్నావు కదరా. కొలీగ్స్ ఫ్రెండ్స్లా ఉంటే మాత్రం ఫన్ వేరేలా ఉంటుంది. అదైతే మా వాళ్ళు కన్ఫామ్గా ప్రూవ్ చేశారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. గుడికి ఒక్కటి వెళ్ళలేదు అనుకుంటూ ఉన్నాం. ఫైనల్గా ఆ ఊరేగింపులో కూడా ఇలా అయితే చూసేసాం దేవుణ్ణి కూడా. ఇప్పుడు జై
శ్రీరామ్ జై శ్రీరామ్.